కొన్ని లైక్ ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ 'డీజే టిల్లులో' ఉన్నట్టే మామూలుగానే ఉన్నాయి. అండ్ స్టోరీ ప్రకారం వస్తే స్టోరీ ఇలా వస్తది, అంత పెద్దగా ఉంటుందని ఏం పెద్దగా. హాయ్ గైస్, మమస్ తేజ తెలుసు కదా. మార్నింగే టిల్లు స్క్వేర్ చూసొచ్చిన ఐమాక్స్‌లో, ప్రసాద్ ఐమాక్స్‌లో సూపర్ ఉంది అసలు. మూవీ మాత్రం అబ్బా! చాలా రోజుల తర్వాత గుండె హాయిగా అనిపించింది. అంత నవ్వుకున్నాం అయ్యా! అబ్బబ్బబ్బా! అసలు సిద్దు కామెడీ టైమింగ్ అన్నా ఏమన్నా ఇచ్చిన డైలీ అనగా కరెక్ట్ టైంలో కామెడీ టైమింగ్ ఏంటి అంటే అస్సలు ఇంత ఇంచు లేకుండా ఇట్లా కామెడీ చేసేస్తాడు. ఆడు మాట్లాడే విధానం ఆ మేనరిజం కన్నా ఈజీగా మీకు నవ్వొచ్చేస్తది. ఫస్ట్ హాఫ్‌లో డీజే టిల్లు ఎట్లా చూపించాడో సెకండ్ హాఫ్‌లో కూడా సేమ్ అంతే నవ్విపించాడు. అసలు సినిమాలో నేరేషన్ లైక్ అంత స్లో ఉన్నట్టు కూడా ఏమనిపియలేదు. మీకు అసలు బోరే కొట్టదు. సినిమా మాత్రం ఫుల్ ప్యూర్ కామెడీ ఎంటర్‌టైనర్, కామెడీ, క్రైమ్, థ్రిల్లర్, ఎంటర్‌టైనర్ అంత బాగుందనమాట. సినిమా పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ విషయానికొస్తే ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడడం. పాజిటివ్స్ ఏంటి అంటే స్క్రీన్ ప్లే తీసే విధానం మన సినిమాటోగ్రఫీ అన్న బీజిఎమ్స్ మామూలుగా ఉంది. అండ్ తీసే విధానం చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధు ఈజ్ ద మోస్ట్ ప్లస్ పాయింట్. అండ్ సిద్ధు అండ్ అనుపమ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం సూపర్గా వర్కౌట్ అయింది. కొంచెం అనుపమ హాట్నెస్ కూడా చాలా బాగుంది అసలు మూవీలో. అండ్ ఈ సినిమా స్టోరీ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్లో మన టిల్లు అంత పెద్ద సీన్ జరిగింది, లవ్ చేసి ఇంత మోసపోయిన సెకండ్ హాఫ్లో మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఈ అమ్మాయితో కూడా ఎలా ప్రేమలో పడ్డాడో అది అంత క్లియర్గా కనిపిస్తుంది ఈ మూవీలో. ఎలా పడతాడు అంతా జరిగిన తర్వాత అది అనమాట. సినిమా అలా వెళ్తా ఉంటుంది. అండ్ ప్లస్ పాయింట్స్ అనేది చాలా చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్ మాత్రం ఫస్ట్ హాఫ్లో ఉన్నట్టున్నాయి. ఇంకా ఏంటి అంటే దీంట్లో లైక్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్న లైక్ ప్రిన్స్ అన్న సిద్ధు ఫ్రెండ్ ఉంటాడు. అబ్బో తను కూడా ఒక ప్లస్ పాయింట్. చికేక సుబ్బారావు అన్న ఫాదర్ అన్న అబ్బబ్బబ్బ మంచి వాళ్ళు కూడా ఒక మంచి కామెడీ టైమింగ్ అబ్బా. ప్లస్ పాయింట్స్ ఓకే, చాలా బాగుంది, ఎంటర్టైనింగ్ వీళ్ళందరూ. కానీ నెగిటివ్ పాయింట్స్కి వస్తే మాత్రం నేను చెప్తాను. మ్యూజిక్ ఏమి డీజే టిల్లులో ఇచ్చినంత ఇంపాక్ట్ దీంట్లో నాకు ఇచ్చినట్టు అంత అనిపించలేదు. అనుపమ యాక్టింగ్ మాత్రం నిజంగా సూపర్, నాకు చాలా నచ్చింది. కానీ రాధిక ఇచ్చినంత ఇంపాక్ట్ దీంట్లో చూపించలేదు అని అనిపించింది. కొన్ని సీన్స్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నట్టు కొన్ని లైక్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ డీజే టిల్లులో ఉన్నట్టే మామూలుగానే ఉన్నాయి. ఆ స్టోరీ ప్రకారం వస్తే స్టోరీ ఇలా వస్తుంది, అంత పెద్దగా ఉంటుంది అని ఏం పెద్దగా అనిపించలేదు. అనుపమ యాక్టింగ్ ఎంత బాగుందో అంత ఇంపాక్ట్ చూపియలేదు అనిపించింది. అదనమాట కొన్ని మైనస్ పాయింట్స్. అండ్ ఈ సినిమా మనం అసలు నేరేషన్ అన్న అసలు స్లోగా ఏమీ లేదు. సినిమా మొత్తం ఎంటర్టైనింగ్, అసలు నవ్వుకుంటూనే ఉంటారు. ఈ సినిమా స్లోగా వెళ్తుంది కొన్ని ఇట్లా ఉన్నా కానీ మీరు లాస్ట్‌లో సినిమా చూసి వచ్చేసప్పటికి మీరు ఒక్కటే అనుకుంటారు. నవ్వుకున్నామా, గుండంతా నిబ్బరంగా నవ్వుకున్నామా అన్నట్టే ఉంది. అండ్ సిద్ధు అయితే ఆ డైలాగ్ డెలివరీ అసలు తీసే విధానం అన్నా అసలా ఈ సినిమాలో తను ఎంత కష్టపడ్డాడో లైక్ తన మేనరిజం చూపించడానికన్నా, తన డైలాగ్ డెలివరీ కరెక్ట్‌గా చెప్పడానికన్నా అంత కష్టంగా అనిపించింది అసలు ఈ మూవీలో. అంటే అంత నవ్విపించడం అన్నా, తీసే లైక్ మాట్లాడే విధానం అన్నా, అది రావడం ఎంత కష్టమో మనకు తెలుసు. సేమ్ 'డీజే టిల్లు' ఎంత హిట్ అయిందో సేమ్ అట్లనే ఇలాగ తీశాడు. అండ్ దాని తర్వాత వీళ్ళిద్దరి కెమిస్ట్రీ మాత్రం పాజిటివ్స్‌లో చాలా బాగుంది. లైక్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. అంత బాగుందసల. దీంట్లో మళ్ళీ ఆ ప్రిన్స్ గాడేమో కొన్ని మాటలు అంటాడు. ఏందిరా ఉమ్రా వీళ్ళిద్దరి మధ్య అసలు ఫైట్ సీక్వెన్స్‌లన్నా ఫస్ట్ హాఫ్‌లో మోసం చేశాన్నా అబ్బబ్బబ్బబ్బా! అసలు సినిమాలో మనం ఫస్ట్ హాఫ్‌లో ఏమేమి మిస్ అయ్యామో అన్నీ సెకండ్ హాఫ్‌లో చూపిస్తాడు. అది. కొన్ని సీన్స్ మాత్రం అంత వర్కౌట్ అవ్వలేదు అని అనిపించింది. అండ్ ఇంటర్వెల్ సీన్ వస్తే మాత్రం చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా బాగుంది. ఇంకా కొన్ని ట్విస్ట్స్, టర్న్స్ అన్నీ ఉన్నాయి సినిమాలో. కొన్ని ట్విస్ట్‌లు ఉంటాయి, టర్న్స్ ఉంటాయి. అది చూసిన తర్వాత ఏందిరా ఇదొచ్చిందా అని అనిపిస్తది కొన్ని. అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే మాత్రం ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. కానీ క్లైమాక్స్ ఏంటి అంటే నాకు కొంచెం మామూలుగానే అనిపించింది క్లైమాక్స్ అయితే. ఇంటర్వెల్ సీన్ బాగుంది. సెకండ్ హాఫ్‌లోనే కొన్ని ట్విస్ట్స్, టర్న్ ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్‌లో కొంతమందికి అనిపిస్తుంటది. ఇదేంట్రా కొంచెం స్లోగా వెళ్తుంది అని అంటారు. స్లోగా వెళ్తున్నట్టు ఏమీ లేదు. మీరు ఎంటర్‌టైన్ అయితానే ఉంటారని నేను చెప్తున్నాను. అండ్ లాస్ట్‌లో క్లైమాక్స్ విషయానికి వస్తే మాత్రం మనకు అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తది. ఎందుకంటే లైక్ సినిమా డ్యూరేషన్ ఎంత బాగుందో ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అంత తొందరగా మిస్ అయిపోయామేమో అని అనిపిస్తది. అబ్బబ్బబ్బబ్బా! అసలు నాకు మాత్రం అసలు ఎప్పటినుంచో 'డీజే టిల్లు' మూవీ చూసినప్పటి నుంచి 'టిల్లు స్క్వేర్' చూడాలి, 'డీజే టిల్లు 2' చూడాలి, 'టిల్లు స్క్వేర్' చూడాలని నేను అనుకున్నా. ఇప్పటికి ఫైనల్‌గా ఎళ్ళిపోయా. ఎందుకంటే అబ్బబ్బా! నేను అంత ఎంటర్‌టైన్‌మెంట్ 'డీజే టిల్లు' మూవీ చూసినప్పుడైతే నేను అంత
అంత ఎంటర్టైన్ అయ్యాను కాబట్టి. సేమ్ ఈ సినిమా కూడా ఏం డిసప్పాయింట్ లేనట్లేదు. కొన్ని కొన్ని సీన్స్ ఎట్లా కొన్ని కొన్ని మూవీస్‌లో ఉండేవి కాబట్టే చెప్తాను. మైనస్ నెగెటివ్ పాయింట్స్ అనేవి కొన్ని మూవీస్‌లో ఉంటాయి. దీనివి కూడా చిన్న చిన్నవే. కొన్ని లైక్ ఫస్ట్ పార్ట్‌లో కొన్ని తీసినయి, టీజర్ టీజర్‌లో తీసినయి కొన్ని కొన్ని సీన్స్ ఇక్కడ పెట్టినట్టే అనిపించినాయి అంతే. అంత ఇంపాక్ట్ చూపించినట్టు మ్యూజిక్ అన్నా, అనుపమ క్యారెక్టర్ అంతే తప్పితే మూవీ మాత్రం సూపర్ ఎక్స్ట్రాడినరీ. మీరందరికీ ప్రతి ఒక్కరికి నచ్చే మూవీ. కలెక్షన్స్ పరంగా వస్తే మీరు గుర్తుపెట్టుకోండి సూపర్ పక్కా వచ్చేస్తాయి. టిల్లు ఎన్ని కలెక్షన్స్ లైక్ మూవీలో ప్రొడ్యూసర్ అన్న ఎంత పెట్టిండో అస్సలు డెఫినెట్లీ వచ్చేస్తాయి. నేను చెప్తున్నా కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. మంచిగా నవ్వుకోండి. ఫ్యామిలీతో వెళ్ళే మూవీ, కపుల్స్ వెళ్ళే మూవీ, ప్రతి ఒక్కరు వెళ్ళి అందరూ మంచిగానే నవ్వుకోండి. అదనమాట. సినిమాలో చూడడానికి పెద్ద ఆ సీన్లు అట్లాంటివి ఏం లేవు. మామూలుగానే ఉంది. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి. నేను ఎక్స్పెక్ట్ చేసినంతే అంతే అయిందని అనిపించింది. ప్లీజ్ ఇదనమాట రివ్యూ. నేను ఎంత ఇస్తున్నానంటే 3.15. 1 పాయింట్ నేనైతే ఇంతే ఇస్తున్నాను. వై బికాస్ కొన్ని కొన్ని సీన్స్ ఫస్ట్ హాఫ్లో ఉన్నట్టు మ్యూజిక్ ఇంపాక్ట్ ఇవన్నీ నాకు పెద్దగా అనిపించలేదు. ఇంకా రాధికంత ఇంపాక్ట్, అందుకనే నేను 3.15 ఇస్తున్నా. సినిమా చూడడానికి మాత్రం హిట్ హిట్. మన టిల్లు బాయ్ హిట్ కొట్టేసిండు సిద్ధు జొన్నలో పెట్ట. మళ్ళీ ఇట్లాంటిదే టిల్లు స్క్వేర్ లాంటివి వస్తాయి అని అన్నాడు కదా. సేమ్ ఇదే బాగుండాలని కోరుకుందాం. ప్లీజ్ సపోర్ట్ మమస్ తేజ. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ రివ్యూస్ కన్నా మంచి మంచి రివ్యూస్. అసలు మార్నింగ్ సినిమా రిలీజ్ అప్పుడే చూస్తున్నానంటే ఆలోచించండి. ఒక్కడనే వెళ్ళిపోయి. ఎందుకంటే అంత అంత పిచ్చి నాకన్నా సినిమాలన్నా లైక్ క్రికెట్ అన్నా రివ్యూస్ ఇవ్వడం అన్నా. ఎందుకంటే అంత కష్టపడుతున్నా ఛానల్కి. ప్లీజ్ సపోర్ట్ మమస్ తేజ. లవ్ యూ ఆల్.